మండలి వాళ్ళందరూ బావిలో కప్పలు ఆడు ఎక్కడికి పోతే ఆ బావిని తీసుకుపోతారు. ఒక్క దేశభక్తి సినిమాలు లేవు, అన్ని బూత్ సినిమాలే. తెలంగాణ తిట్టుకుంటే సినిమాలు, రాయలసీమని తిట్టుకుంటే సినిమాలు, ఉత్తరాంధ్ర తిట్టుకుంటే సినిమాలు. విలన్లు ఎవడరా అంటే గొల్లోళ్ళు, రెడ్డోళ్ళు విలన్లు, బాపనోళ్ళు, కోమటోళ్ళు జోకర్లు. ఎస్సీలు మనుషులే కాదు, ఈ చదువులు మాకొద్దని వాడు వేజల సత్యనారాయణ తీసిండు. దళితులను తిట్టుకుంటే సినిమాలు తీసిండు. కులతత్వం వీళ్ళకు, పచ్చి కులతత్వం, ప్రాంతీయ తత్వం వీళ్ళది. పైడి జయరాజుకి అందరికంటే ముందు ఆయనకు దాదాపాలకి అవార్డు ఇచ్చింది. అందరికంటే ముందు 300 మరాఠీ సినిమాలు, 200 హిందీ సినిమాలు మూకిసిన పృథ్వీరాజ్ కపూర్ కాలం వాడు ఆయన. అది ఎందుకు ఆయన బొమ్మ ఎందుకు పెట్టారు? చిన్న చిన్న కాదు, పైడి ధర అయితే చిన్నది. ఈ దొంగలు పెద్దరాయుడు, లంగలు దొంగలు పెద్దగా. నారాయణ రెడ్డి బొమ్మ ఎందుకు లేదు? ఇక్కడ ఎన్ని పాటలు రాసిన నారాయణ రెడ్డి. దాశరథి బొమ్మ ఎందుకు లేదు? తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టలేదు? ఆంధ్ర వాళ్ళే పెడతారు, కులం వాళ్ళే పెడతారు. కాలేజీ ఎందుకు లేదు? సినిమాలు ఎంతమంది తెలంగాణలో రాయలేదు? వాళ్ళు ఎందుకు పెట్టరు? ప్రభాకర్ రెడ్డి తీస్తే ఇంత చిన్న బూట ఆయన ఎందుకు పెట్టరు? తెలంగాణ వాళ్ళు పెట్టరు. మీరు తెలంగాణ వాళ్ళు అంటరాని వాళ్ళు, మీకు తెలంగాణ వాళ్ళు అస్పృశ్యులు. కాబట్టి తెలంగాణ వాళ్ళు ఇప్పుడు మేల్కోవాలి. ఈ భూమి మనది, సర్ఫకాస్ భూమి. ఇది మొత్తం స్టూడియోకి ఇచ్చిన సర్ఫకాస్ భూమి అంటే నిజాంకి స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది. మన భూములు కదా అవన్నీ. మన భూములు తీసుకొని మీరు మమ్మల్ని అవమానిస్తారా? మమ్మల్ని చిన్న చూపు చూస్తారా? మీరు అవమానిస్తూ ఒప్పుకోం, మేము అంటరానితనం ఒప్పుకోం. అందుకని తెలంగాణ వాసులంతా లేవాలి. మళ్ళీ తెలంగాణ సినిమా రావాలి. పెట్టుబడి నుంచి విముక్తి చేయాలి. ఏకాధిపత్యం నుంచి విముక్తి చేయాలి. జై తెలంగాణ అనాలి. తెలంగాణ పౌరుషమేందుకు చూపించాలి. తెలంగాణ సాయుధ పోరాటం 3 ఊళ్ళో 10 మంది చచ్చిపోయారు. ఎందుకు తీశారు మీరు? దుడ్డుకబడే సినిమా ఎందుకు తీయరు మీరు? చాకలేలమ్మ సినిమా ఎందుకు తీయరు? బండకి సినిమా ఎందుకు తీయరు? 1000 ఊళ్ళ మరి ఎందుకు తీయరు? నిర్మల్లో 1000 మంది గోడలు తీశారు కదా బ్రిటిష్ వాళ్ళు. ఆ సినిమా ఎందుకు తీయరు? తెలుసా మీకు? మీ పాడుమొకాలు చదువు ఉందా మీకు? చదువు లేదు, శీలం లేదు, సంస్కారం లేదు. వాళ్ళ సినిమాలు ఉంటారు. ఈ 3 లేని వాళ్ళే ఉంటారు. తాగుబోతులు, వాగుబోతులు, వదిలిపోతులు, తిరిగిపోతులు. ఈ దొంగలందరూ తింటున్నారు తెలుగు సినిమాలు. తెలంగాణ లేలేదు. ఎందుకు మీరు తురబాస్ఖాన్ సినిమా తీయరు? ఎందుకు మౌలవీ అలావుద్దీన్ సినిమా తీయరు? ఎందుకు చీదాఖాన్ సినిమా తీయరు? ఎందుకు మీరు 1000 ఊళ్ళ మరి దగ్గరికి ఎందుకు పోరు? ఎందుకు వీర బైరాన్పల్లికి ఎందుకు పోరు? ఎందుకు కూటికల్లుకు ఎందుకు పోరు? ఎందుకు వడ్లకొండకు పోరు? ఎక్కడ నిర్మాల ఎందుకు పోరు? వీళ్ళ సినిమాలు ఎందుకు తీయరు? ఎంత పెద్ద చరిత్ర ఉంది తెలంగాణ సాయుధ పోరాటం. మామూలు చరిత్ర. పురాణం రామరెడ్డి గురించి, రామచంద్రారెడ్డి గురించి ఇవన్నీ సినిమాలు తెలుసా? మీరు పాడుకోకాలకు చదువు లేదు కదా. తిరుగుబోతులు, తాగుబోతులు, అందరిపోతులు కదా. మీరేం తీస్తారు మీరు సినిమాలు? అందుకనే తెలంగాణ జాగో, తెలంగాణ బాగో ఆంధ్ర చెప్పాలి. హమ్ జాగ్తే హే తుమ్ బాగ్తే హే అది చూపించాలి వాళ్ళను. మళ్ళీ వాడు లూటీ చేస్తుంటే మనం లాఠీ లేపాలి. వాళ్ళ సినిమాలు ఇక్కడ తెలంగాణ నడపనే ఉంది. మేము అడగడానికి ఇంత చిన్నగా ఉంది ఏమయ్యా అంటే వాడు లాగుతున్నాడు. వాడు వచ్చి వాడు ఆడు కూర్చున్నట్ట నేను పోయి పిటిషన్ ఇవ్వాలన్నట. బుద్ధి లేదా? కొట్టలేదు లేదు, లాగిండి ఎవడో చదువు లేదు కదా. అడుగుతుంటే ఇంత బొమ్మంది అంటే వాడు నేను పోయి పిటిషన్ ఇవ్వాలంటే వాడు పిటిషన్ ఇస్తారా? పిటిషన్ ఇస్తారంటే వాడు చేస్తారట. ఇట్లా చదువులేని ఊరుకులు బ్యూరోక్రాటిక్ గా మాట్లాడతారు. దాడి చేసి తగలబడ్డా చూడు. దాడి తగిలిందా? నీ తలకా పగిలిందా? నీ గుర్రం పగిలింది? ఏం పగిలిందా అడగాలి కదా. చేస్తాం, అడిగితే తప్పవుతుందా? అడుగుతాం మేము. ఎందుకు అడగం? దాడి చేసుడు కాదు ఇక్కడ బతకనేం. నువ్వు తెలంగాణ ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే పొలిమేర దాకా పాడ దోపుతాం. ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడతామని మన స్లోగన్. అందుకని నువ్వు ప్రాంతోత్తరం, నీ కులతత్వం ఉంది, ప్రాంతీయ తత్వం ఉంది.